చేయాల్సింది సిఐడి చీఫ్గా అయినా ఆయన వైసీపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్లా పనిచేశారు. పైనుంచి ఏం చెప్తే అది, ఇంకా వాళ్ళు చెప్పిన దానికి మించి ఓవర్ యాక్షన్ చేశాడు. రూల్స్ గిల్స్ ఏమీ పట్టించుకోలేదు. చట్టం ఆయన చేతిలోనే ఉందన్న రీతిలో చెలరేగిపోయాడు. తనను తాను హీరో అనుకున్నాడు. కానీ చేసినవన్నీ విలన్ పనులే అని అప్పుడు అనిపించట్లేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా, అది ఎవ్వరికి ఏమివ్వాలో వాళ్లకు ఇచ్చి పారేస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, సీన్ రివర్స్ అవ్వబోతుంది. అందుకే సెలవు కావాలని తెగ అడుగుతున్నాడంట మిస్టర్ సునీల్ కుమార్. మరి ఇవ్వాలంటారా, లెక్క సెటిల్ చేయాలంటారా? ఐపీఎస్ సునీల్ కుమార్ సిఐడి చీఫ్ గా చేశారు. అసలు సిఐడి చేయాల్సిన పనులే మారిపోయాయి. వైసీపీకి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా, ఎవరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా వాళ్ళందరినీ అరెస్టు, విచారణ పేరుతో భయపెట్టడం వీరికి ప్రథమ కర్తవ్యం. ఇంకా పెద్ద నాయకులు ఎవరైనా ఉంటే వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం మరో కర్తవ్యం. మాజీ సీఎం జగన్ ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటే వాళ్ల దగ్గరికి మొదట వెళ్లేది ఈ సునీల్ కుమారే. ముందు జగన్ భక్తుడి లెవెల్లో రెచ్చిపోయాడు. ఆ తర్వాత వీర భక్తుడిలా మారిపోయాడు. చివరికేమైందో కానీ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ బాస్కి ఈయనకు చెడిందని టాక్. వైజాగ్లో ఓ యవ్వారంలో దొరికిపోయాడని ప్రచారం జరిగింది. అందుకే ట్రాన్స్ఫర్ చేశారని అన్నారు. అప్పటి ఎంపీ, ఇప్పటి ఎమ్మెల్యే రఘురామరాజుపై చూపించిన షాడిజం అంతా ఇంత కాదు. జగన్ కు వ్యతిరేకంగా రచ్చబండ నడిపిస్తున్నాడని ఆయన ప్రెస్ మీట్లపైనే ఓ కేసు పెట్టి దాని పేరుతో అరెస్ట్ చేశారు. ఆ అరెస్టు కూడా మామూలుగా కాదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు తెలుసుకుని మరీ నిఘా పెట్టి ఆయన ఇంటిపై దాడి చేసి మరీ ఎత్తుకుపోయారు. ఆ తర్వాత లాకప్లో పెట్టి వీడియో కాల్లో చూపిస్తూ మరీ కొట్టారని రఘురామరాజు ఆరోపణలు చేశారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. చివరికి గాయాల విషయంలో మిలిటరీ హాస్పిటల్లో కన్ఫర్మ్ చేస్తే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అప్పటి వరకు చట్టంలో ఉన్న లూప్ హోల్స్ను వాడుకుంటూ రఘురామరాజును నానా ఇబ్బంది పెట్టారు. ఇక నిమ్మగడ్డ రమేష్ విషయంలో అయితే మామూలు ఓవర్ యాక్షన్ చెయ్యలేదు. ఆయన ఒక లేఖ కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపితే ఆ లేఖ ఆయన కంప్యూటర్ నుంచి వెళ్లలేదని, చంద్రబాబు పంపిస్తే వాడారని ఆరోపించారు. దానికోసం ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ ఆఫీసులో ఎంక్వైరీ చేశారు. కంప్యూటర్లు చెక్ చేశారు. కానీ ఏం దొరకలేదు. అయినా కానీ ఫస్ట్ టైం సిఐడి ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఓ కేసు గురించి ఏమీ తెలియకుండానే ప్రెస్ మీట్ పెట్టి ఈ మహానుభావుడు ఏదో జరిగిపోయినట్లుగా వివరించాడు. కానీ ఇప్పటి వరకు అది తేలదు కూడా. ఎందుకంటే అక్కడేం లేదు కాబట్టి. ఇక అమరావతి రైతుల అసైన్ ల్యాండ్స్ టీడీపీ నేతలు కొన్నట్టుగా ఓ కేసు పెట్టారు. దీనిపైన కూడా అలాంటి వ్యవహారమే సునీల్ నడిపించారు. అయితే ఆ రైతులను కావాలని ఒప్పించినట్లు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వీడియోలు తీయించి బయటపెట్టడంతో అది కూడా ఫెయిల్ అయ్యింది. ఈ కేసులో ఏకంగా చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ సైతం సునీల్ తన టీంతో వెళ్లారు. అయితే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవడంతో బాబును ఆ రోజు అరెస్ట్ చేయలేకపోయారు. ఇక సోషల్ మీడియా పోస్టులపై అయితే సిఐడి ఎక్కువ కాలం పనిచేసిందని చెప్పాలి. ఎవరు వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారి మీదికి వెళ్లిపోయారు. విచారణ చేయకుండానే అరెస్టు చేసి వాళ్లను వేధించారు. ఆఖరికి రిటైర్డ్ ఎంప్లాయీస్గా ఉన్న వారిని కూడా విచారణకు పిలిపించి ఇబ్బందులు పెట్టారు. మరోవైపు హైకోర్టు జడ్జిలపై కామెంట్స్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని స్వయంగా కోర్టు ఆదేశాలిచ్చినా అవి మాత్రం పట్టించుకోలేదు. ఎవరు వైసీపీకి వ్యతిరేకంగా పోస్టు పెడితే వారి మీదికి వెళ్లిపోయారు. విచారణ చేయకుండానే అరెస్టులు చేసి వాళ్లను వేధించారు. ఆఖరికి రిటైర్డ్ ఎంప్లాయీస్గా ఉన్నవారిని కూడా విచారణకు పిలిపించి ఇబ్బందులు పెట్టారు. మరోవైపు హైకోర్టు జడ్జిలపై కామెంట్స్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని స్వయంగా కోర్టు ఆదేశాలిచ్చినా అవి మాత్రం పట్టించుకోలేదు.
వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని మాత్రం వదిలిపెట్టలేదు. టీడీపీలో, జనసేనలో కీలకంగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రమే ధైర్యంగా బయటికొచ్చి ఈ వేధింపుల గురించి చెప్పారు. సామాన్యులైతే బయటికి కూడా చెప్పుకోలేనంతగా బెదిరించారని ప్రచారం జరిగింది. అసలు డీజీపీ ఉన్నా డీజీపీకి కూడా తెలియకుండా డైరెక్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు ఇవ్వగానే సునీల్ కుమార్ దూసుకుపోయేవారని చెప్పుకుంటూ ఉంటారు. అలా డైరెక్టుగా లైజాన్లో ఉండి నేరుగా అన్ని స్వతంత్రంగా విచ్చలవిడిగా చేసిన సునీల్ను ఇప్పుడేం చేస్తారు? పైన చెబితే చేశాడు, ఆయనదేముందని వదిలేస్తారా? లేక చట్టం ప్రకారం కేసులు పెట్టి లోపలికి పంపిస్తారా? ఎవరూరుకున్నా ఊరుకోకపోయినా ట్రిబులార్ రఘురామకృష్ణరాజు మాత్రం వదిలిపెట్టే సమస్యే లేదంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫలితాలు వెలువడిన అనంతరం రెండో రోజు కూడా నేతలు, కార్యకర్తల రాకతో చంద్రబాబు నాయుడు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.